చెప్పుకుందామా? చాలాసేపు పడుతుంది టైం. ఫిక్స్ అయ్యే కాదు కాదు, మీరు చూసేది ఎక్కువ ఉంటుంది, మాట్లాడేది తక్కువ ఉంటుంది. సెకండ్ షో మరి హరీష్ ఏదైనా భోజనాలు ఏర్పాటు చేసేటట్టు చూడండి. ఇక్కడ తినిపోతారా? కూర్చోండి, చెప్పరా? చెప్తే చూస్తారు. అప్పియ్య చెప్పు. మనందరూ భోజనాలు ఏర్పాటు చేయండి. జోక్ కాదు, టైం పడుతుంది. ఎట్లాగూ భోజనం ఏర్పాటు చేయండి. పోయే గంట లోపల అయిపోద్ది కదా. I request you to join them. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో చాలా భారమైనటువంటి మనసుతోని, దుఃఖంతో మొట్టమొదటిసారిగా నా జీవితంలో నిర్వహిస్తా ఉన్నా. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ దేశంలో నెలకొని ఉన్నాయి. నా పక్కనే పెద్దలు కేశవరావు గారు ఉన్నారు. వారు సుమారు ఒక 70 అంటే దాదాపుగా 55-60 సంవత్సరాల అనుభవం వారిది ప్రత్యక్ష రాజకీయాల్లో. వారి తర్వాత తరంలాగా మేము కూడా దాదాపు 45 నుంచి 50 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నాం. అందులో పదవులలో ఉన్నాం, పదవులు లేక ఉన్నాం, రకరకాలుగా ఉన్నాం. కానీ ఈరోజు ఈ దేశంలో జరుగుతున్నటువంటి దుర్మార్గం ఏదైతే ఉందో, ప్రజాస్వామ్య హననం, ప్రజాస్వామ్య హత్య నిర్లజ్జగా, విశృంఖలంగా, విచ్చలవిడిగా, నిరాఘాటంగా కొనసాగుతున్న ప్రజాస్వామ్య హత్య, ఈ ప్రజాస్వామ్య హంతకుల యొక్క స్వైర విహారం చాలా చాలా ఈ దేశం యొక్క పునాదులకే ప్రమాదకరం. అత్యంత భయంకరమైనటువంటి, మీరు ఇప్పుడు చూడబోతారు, చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. కనీసం మనం ఊహకు కూడా అందదు. ఇట్లా చేస్తారా, ఇట్లా జరుగుతుందా, ఇంత దుర్మార్గం ఉంటుందా అని నమ్మలేని పరిస్థితులు ఉంటాయి. నేను కూడా చాలా షాక్ అయినా, అందుకే నేను బాధతో మాట్లాడుతానని చెప్తాను. చాలా బాధాకరం. 8 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి ఈ బీజేపీ పార్టీ ఏదైతుందో దేశాన్ని అన్ని రంగాలలో సర్వనాశనం చేసినది అందరికీ తెలుసు. రోజు కూడై కూస్తూ ఉంది. ఇలా రూపాయి ఎట్లా పడిపోతూ ఉంది, ద్రవ్యోల్బణం ఎట్లుంది, నిరుద్యోగం ఎట్లా తాండవిస్తూ ఉంది, నిరుద్యోగులు ఎంత అల్లాడిపోతున్నారు, ఆకలి రాజ్యంగా ఎట్లా మారుతూ ఉంది ఇండియా, అనేక అంతర్జాతీయ సూచికలు మంచి చెడ్డ అన్ని కూడా చూపెడతా ఉంది. దట్స్ ఎవ్రీడే డిస్కషన్ లాగా అయిపోయింది. తర్వాత దేశ విభజన, ప్రజలను విభజించడం, డివైసివ్ పాలిటిక్స్, చాలా క్రూరమైనటువంటి పద్ధతుల్లో అది భారత ప్రజాస్వామ్య జీవనాడిని కలుషితం చేసే విధంగా సోషల్ ఫ్యాబ్రిక్, ఇండియన్ సోషల్ ఫ్యాబ్రిక్నే దెబ్బతీసే విధంగా చాలా దారుణమైన పద్ధతిలో జరుగుతూ ఉంది. అవి చూసిన తర్వాత నేను కూడా చాలా బాధకు కూడా గురైనా. 2 రోజుల ముందే నిన్న మొన్న నేను చెప్తుంటాను, చాలామంది మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసిన అందరూ కూడా అనుకున్నారు. కానీ ఈ మునుగోడు ఎన్నిక ఒకటి ఉంది కాబట్టి దానికోసమనో, దాని లాభం ఉందానో చేసినామనే ఒక చిల్లర ఆరోపణలు చేయడానికి ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద నోర్లు పెట్టుకొని అరిచేటువంటి వ్యక్తులు చాలామంది తయారైపోయినారు కదా ఈ మధ్య. అత్యంత కురుసమైనటువంటి, అత్యంత నీచమైనటువంటి పద్ధతులు, అడ్డు అదుపు లేకుండా మాట్లాడేటువంటి కురుస వ్యక్తులు కూడా బాగా దాపురించారు. కాబట్టి నేను ఈరోజు పోలింగ్ సమాప్తి కావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ తర్వాతనే, పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాతనే ఇది ప్రజల్లోకి తీసుకుపోవాలి అనే ఆలోచనతో ఇప్పటిదాకా వెయిట్ చేస్తాం. ఆ మునుగోలులో జరిగిన ఎన్నిక కూడా మీరు చూసినారు. అది ఏం ప్రయత్నాలు, అది ఏం వెకిలి, కనీసం సిగ్గుపడే పరిస్థితి అన్నమాట. ఆ చేతులలో పువ్వు గుర్తులు దించుడు, అది ఏం ఇప్పుడు చూసినామా? ఇవి ఎన్ని అబద్ధాలు, ఎన్ని ఫేక్ ప్రచారాలు. ఆ కాంగ్రెస్ అభ్యర్థి పేరేంది, ఆ గోవర్ధన్ రెడ్డి గారు డాక్టర్ శ్రవంత్ అనే అమ్మాయి నాకు వచ్చి కలిసినట్టు ఏం అన్యాయం ఇది.
కొన్ని టీవీల పేర్లు పెట్టి ఆ టీవీ వార్త వచ్చినట్టుగా ఇది ఏం పద్ధతులు ఇప్పుడు చూసినామా మనం? ఎలక్షన్లు వస్తాయి పోతాయి, చాలా గెలుస్తాం, చాలా ఓడతాం. ఇక్కడ 4 ఎన్నికలు జరిగినాయి, సపోజ్ చెప్తాను మీకు, ఐడియా కోసం చెప్తున్నాను. హుజురాబాద్ ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. దుబ్బాకలో స్వల్ప తేడాతో మేము ఓటమి పాలైంది. అట్లాగే నాగార్జున సాగర్లో మేము గెలిచినాం, హుజూర్ నగర్లో మేము గెలిచినాం. ఎన్నికలన్న తర్వాత ప్రజల తీర్పు ఉంటుంది, దాన్ని గౌరవించాలి. ఉందాక ఎవరు చేసే ప్రయత్నం వాళ్ళు చేసినా ప్రజల తీర్పును అల్టిమేట్గా గౌరవించాలి. దానికి ఒక లిమిట్ ఉంటుంది. మేము గెలిస్తేనే లెక్క అంటే అక్కడ డెమోక్రసీ ఎక్కడుంది? మేము చెప్పిందే వేదం, మేము గెలిస్తేనే లెక్క. ఇది కూడా నేను ఎందుకు నా బాధ వ్యక్తం చేస్తున్నా అంటే, రాజకీయాలలో ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులకు కొద్దిగా సంయమనం, సహనం, సహిష్ణుత అనేది అవసరం ఉంటుంది. తమ స్థాయిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. చివరికి ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయిపోయింది, ఇక్కడున్న చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఫెయిల్ అయిపోయింది. ఇదేమి దిక్కుమాలిన ఆరోపణ అండి? అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళకు కోరుకున్న పద్ధతిలో పనిచేసి వాళ్ళని గెలిపిస్తేనేమో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పిన అరాకిరి పనులన్నీ చేస్తే, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఫెయిలా? ఇంకోటి మనుషులు ఎంత సోయి తెప్పి మాట, ఎలక్షన్ కమిషన్ నియమించేది వాళ్ళండి, వాళ్ళ పార్టీ కేంద్రంలో అధికారం ఉంది. ఎలక్షన్ కమిషన్ విఫలమైంది, ఇక్కడున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పోయిండు. ఇవేమి అసలు ఇప్పుడు చూసినామా? ఇది ఇంత దిగజారు. ఓటమినైనా గెలుపునైనా గంభీరంగా స్వీకరించేటువంటి పరిస్థితులు ఉండాలి తప్ప, ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా అది అవసరం. అది లేకపోతే అది ప్రజాస్వామ్యమే కాదు. ఈ రకమైన దుర్మార్గమైన పద్ధతులు నేను అందుకే మనవి చేసేది. ఎన్నో ఎన్నికలు కొట్లాడినాం, ఎన్నో ఓడిపోయినాం, ఉద్యమాలు నడిపినాం, న్యాయ వ్యవస్థ ఉంటుంది, అనేక రకాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. కానీ ఇంత దిగజారడం అనేది కరెక్ట్ కాదు. ఈవెన్ ఉద్యమ సందర్భంలో కూడా మేము అంత ఎమోషనల్ కాజ్ అయినా కూడా ఇట్లా ఈ దిగజారుడు ఇంత హేయంగా ప్రవర్తించలేదు. మాట్లాడతాం, చెప్తాం, ఉపన్యాసం చెప్తాం, సాహిత్యం సృష్టిస్తాం, కానీ ఇంత దుర్మార్గంగా, ఇంత దౌర్భాగ్యకరంగా అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? చాలా బాధాకరమైన విషయం ఇది. ఏ రకంగా కూడా మంచిది కాదు. ఇది ఎట్టి పరిస్థితులలో నేను ఒక్క మాట మాత్రం స్పష్టంగా మనవి చేస్తా ఉన్నా. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలుగా 4 చెప్పినారు పెద్దలు. ఒకటి లెజిస్లేచర్, రెండవది కార్యనిర్వాహక వ్యవస్థ, మూడవది మన న్యాయపరమైన వ్యవస్థ జ్యుడిషియరీ, నాలుగవది వచ్చి ప్రెస్. ప్రెస్ కూడా 4th ఎస్టేట్ కింద చెప్పినారు. ఆయన నెహ్రూ గారిన కాలం నుంచే ఆ గౌరవాన్ని ఇచ్చినారు. వీళ్ళ ప్రెస్ లక్ష్యం లేదు, జ్యుడిషియరీ లక్ష్యం లేదు, ఎన్నికల కమిషన్ లక్ష్యం లేదు, రాజ్యాంగబద్ధమైన సంస్థల ఎడల గౌరవం లేదు. ఏమన్నట్టు ఇది అసలు? మేము ఎవరినైనా బెదిరించగలం, ఏదైనా చేయగలం, అసలు మాకు ఆటంకమైంది. మీరు నివ్వరపోతారు. మీరు చూస్తే ఆ టీవీ 1 గంట సేపు ఉంటుంది, ఎంత భయంకరంగా మాట్లాడతారు, ఎట్లా మాట్లాడతారు, అసలు ఏంది వాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడిది? ఈ ముఠాలు ఏం చేస్తున్నాయి ఈ దేశంలో? చాలా ఆశ్చర్యకరమైనటువంటి, మనం ఊహించలేనటువంటి, ఎవరు కూడా కనీసం అనుకోలేం మనం. థింగ్స్ విల్ హ్యాపెన్ లైక్ ది, वी कैन नेवर थिंक ऑफ. मैं बड़े दुख के साथ आज ये प्रेस कॉन्फ्रेंस कर रहा हूं, बहुत भारी दिल से. मैं बड़े दुख के साथ आज ये प्रेस कॉन्फ्रेंस कर रहा हूं, बहुत भारी दिल से, कि इतनी बड़ी लोकतंत्र में, दुनिया के सबसे बड़ा लोकतंत्र हमारा हिंदुस्तान है, और इतने बड़े लोकतंत्र में, इतने विशाल जनसंख्या वाले देश में आज किसका क्या हो रहा है? यहां पे इस देश का सत्यानाश करने का प्रयास हो रहा है. खास तौर पर मैं न्यायपालिका से हाथ जोड़ के अनुरोध करता हूं, जब कभी इस देश में लोकतंत्र खतरे में आया, लोकतंत्र का काम लड़खड़ाया, सबसे ज्यादा महत्वपूर्ण योगदान दिया हमारे न्यायपालिका ने. आज भी मैं हमारे भारत के प्रधान न्यायाधीश जो ललित जी है,
सम्मानित ललित जी, उनसे भी, सारे ही सुप्रीम कोर्ट जजेस से भी, और देश में पूरे हाई कोर्ट के जितने भी चीफ जस्टिसेस हैं उन लोगों को विनम्र पूर्वक प्रणाम करते हुए मैं अनुरोध करता हूं, इस देश को बचाइए, इस देश में लोकतंत्र का रक्षा कीजिए, वरना ये देश बड़ा खतरा में चले जाएगा। इतना गंभीर समस्या हमारे सामने खड़ा हुआ है। आज मैं आपको जो भी बताने जा रहा हूं, और आज तेलंगाना सरकार के जांच करने वाले इन्वेस्टिगेशन एजेंसीज, जो पुलिस है, एसीबी है, कुछ अन्य एजेंसीज है, जो भी उन्होंने इंक्वायरी किया है, इन्वेस्टिगेट किया है, ये सारे चीज प्रोसिक्यूशन ने आज हाईकोर्ट में दाखिल कर दी। इट हैज बीन सबमिटेड टू द हाई कोर्ट, और जो भी यहां सबमिट किए हैं वो सारे चीज को मैं सुप्रीम कोर्ट चीफ जस्टिस साहब को भेज रहा हूं, सुप्रीम कोर्ट के हर जज को भेज रहा हूं, और सारे ही जितने भी हमारे देश में हाई कोर्ट है उनको भी मैंने भेज दिया है, चीफ जस्टिसेस को, ऑल चीफ जस्टिसेस ऑफ इंडिया ऑफ ऑल हाई कोर्ट्स, along with the Honorable Chief Justice of India and all the Supreme Court judges, Honorable judges, and also to the Honorable Chief Justices of all the High Courts of this country. And other agencies like CBI, Enforcement Directorate, Central Vigilance Commission, all prominent news agencies of India like PTI, ANI, कुछ अन्य एजेंसीज जो भी है, और ऑल प्रोमिनेंट मीडिया हाउसेस, प्रिंट एंड इलेक्ट्रॉनिक, मैंने भेज देना शुरू कर दिया है, जा रहा है। आपके ऑफिसों में भी पूरा पहुंच रहा होगा या पहुंच गया होगा, पूरे देश में, वो किसी भी भाषा का हो, किसी भी राज्य का हो, along with the national dailies and national channels, in all the vernacular TV channels and newspapers, I have sent it. And I am sending to all the chief ministers of this country. And also I am sending to all the party presidents in this country. All party presidents. I have sent it. जा रहा है। मेरे ख्याल से कल सुबह तक सभी को पहुंच जाएगा या कल दोपहर तक पहुंच जाएगा। भेज दिया है हमने, उसका प्रक्रिया शुरू हो गया है। ఎందువల్ల ఇంతమందికి పంపాల్సిన అవసరం? ఈ దేశ ప్రజాస్వామ్యంలో భాగస్వాములై పనిచేస్తున్న ప్రతి వ్యక్తి ఈ ఘాతుకాన్ని తెలుసుకోవాలి. ఈ దురాగతాలు, ఈ ఘాతుకాలు సందర్భాలు ఉంటాయి, చాలా ఉంటాయి, చాలా చూసినాం. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండే రోజులలో వారు బంగ్లాదేశ్ యుద్ధం గెలిచిన తర్వాత దేశ ప్రజానికం బ్రహ్మరథం బట్టి అద్భుతమైన విజయాన్ని చేకూరిస్తే ఆ రోజున్న వాళ్ళందరూ కూడా షీ ఈజ్ ఇన్విన్సిబుల్, ఆమెను ఎవరేం చేయలేరు, ఇంకా ఆమెకు ప్రత్యామ్నాయం రాదు ఈ దేశంలో అని భావించే తరుణంలో ఒక చిన్న పొరపాటు వల్ల, ఎమర్జెన్సీ విధించడం వల్ల ఏ రకమైన శిక్ష ప్రజలు ఇందిరాగాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకి విధించడం మనం అందరం చూసినాం. మన కళ్ళ ముందు జరిగిన చరిత్ర. ఏ విధంగా జయప్రకాష్ నారాయణ గారి మూమెంట్ వచ్చిందో, విద్యార్థి లోకం, యువలోకం ఏ విధంగా స్పందించి ఆ రోజు కథానాయకులై మొత్తం ప్రజలను నడిపినరో, ఉద్యమానికి నాయకత్వం వహించినరో. ప్రెస్ మీద కూడా ఆంక్షలు పెట్టి రాయకుండా చేసి ఎన్ని చేసినా కూడా అన్ని రకాలుగా పోరాటం చేసి దాదాపు సంవత్సరం నరపాటు అనేక మంది, లక్షలాది మంది నాయకులను అక్రాస్ ద నేషన్ జైళ్లలో నిర్బంధించినా కూడా ఆ ఉద్యమం ఆగలే. అనేక మంది నాయకులు, మదన్ మియాన్ మాలవీయ గారు, రామ్ విలాస్ పాస్వాన్ గారు, మధు దండావతి గారు, అనేక మంది పెద్దలు జైలులో ఉండి గెలిచినారు లక్షల మేయాటితో. అంటే ప్రజలు తమ యొక్క అధికారాన్ని, తమ ప్రజాస్వామ్యాన్ని ఎవరు భంగం కలిగించాలని చూసినా క్షమించరు. ఈ దేశంలో ఎవరు శాశ్వతం కాదు.
ఆ సోయి మరిచి ఆ ఒళ్ళు మరిచి ఈరోజున్న బీజేపీ చేస్తున్న అరాచక కాండ, కిరాతకమైన రాజకీయ వ్యవహారం, జుగుప్సాకరంగా అసహ్యం వేసే విధంగా మీరు వింటున్నారు ప్రతిరోజు. స్వయంగా ప్రధానమంత్రి చెప్తారండి బెంగాల్ రాష్ట్రానికి వెళ్ళి, దీదీ ఆప్కే పార్టీకే ఎమ్మెల్యే హమారే టచ్ మే హై, మేరే టచ్ మే హై చెప్పచ్చున్నానండి భారతదేశంలో. ఎప్పుడైనా చెప్పినరా గత చరిత్రలో? ఏ ప్రధానమంత్రి అన్నా ఇంకో పార్టీ ఎమ్మెల్యేలు 40 మంది 50 మంది నాతో టచ్లో చెప్పంగా విన్నామా? ఏకనాథ్ షిండేలను సృష్టిస్తాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏకనాథ్ షిండే వస్తారు, తమిళనాడులో ఏకనాథ్ షిండే వస్తారు. విన్నామా ఇట్లెప్పుడన్నా? స్వయంగా భారతదేశ హోంమంత్రి వచ్చి మునుగోడు సభలో నెల రోజులలో ఇక్కడ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం. నాకు వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఫోన్లు వచ్చినాయి, ఏందండి ఇంత దారుణంగా మాట్లాడతాడు. ఈ విన్నమా? ఈ చరిత్రలో ఎప్పుడన్నా కన్నమా? ప్రజాస్వామ్యంలో వాంఛనీయమా ఇది? ఇదెక్కడ దౌర్భాగ్యం? ఏం దౌర్జన్యం ఇది? ఇది ఖచ్చితంగా దీన్ని దేశ ప్రజా, దేశ యువత, దేశంలో ఉండే మీడియా దయచేసి ముక్త కంఠంతో ఖండించకపోతే నాకేంది అనుకుంటే అందరం పోతాం. నేను మంచిగా ఉన్నా కదా అనుకున్న ఎవరు మిగిలలే. ఒక క్రూరమైనటువంటి విశృంఖలమైనటువంటి పద్ధతులలో జరిగేటువంటి దమనకాండను, రాజకీయ హననాన్ని అడ్డుకోకపోతే, నిలువరించకపోతే, ఎవరి పాత్ర వాళ్ళు వహించకపోతే దేశం యొక్క ఉనికి, దేశం యొక్క గరిమ అంతర్జాతీయ స్థాయిలో పోతుంది. ఒకసారి నేను చాలా ఉపన్యాసాలలో ఈ మధ్య చెప్తా ఉన్నా, నాకు వార్తలు వచ్చినప్పుడల్లా, ఒకసారి దేశం దెబ్బతిన్నదంటే 100 సంవత్సరాలు పడుతుంది వెనకపోతామని నేను చెప్తా ఉన్నా, పదే పదే హెచ్చరిస్తా ఉన్నా. మనం మునుగోడు బహిరంగ సభలో కూడా చెప్పండి, ప్రజలకు అనేక సందర్భాలు చెప్తా ఉన్నా. ఏమరపాటున ఉండద్దు, ఎప్పటికప్పుడు పరికించాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి అని కూడా చెప్పుకుంటూ పోతా ఉన్నా. మన రాష్ట్రంలో కూడా మీరు చూస్తున్న మాత్రం టచ్లు ఉన్నారు, జిల్లాల వారి లిస్టు చెప్తారు, ఈ జిల్లాకి ఇంతమంది ఉన్నారు, అట్లా చెప్పచ్చున్నానండి. వాంఛనీయమా ప్రజాస్వామ్యంలో? ధర్మమా? ఇది ఏం ప్రజాస్వామ్యం? అసలు ఏం జరుగుతూ ఉంది? ఏ అహంకారానికి, ఏ అతి చాతలకు ఇది నిదర్శనం అండి? ఇది సహించబడన్నా? దేనికోసం సహించబడాలి? ఎవరి కోసం? ఇదేమన్నా జోకా, తమాషనా? ఏం దీని అనుకున్న ఎవరు? ఏ బలాన్ని చూసుకొని, ఏ మూకను చూసుకొని మాటలు మాట్లాడుతున్నారండి? మీరు ఇప్పుడు చూస్తే మీరు నివ్వరపోతారు. మేము చూపించే విషయంలో ఎంత ఘోరం అంటే, గత నెలనే, మీరు కొత్తగానే మీరు అనుకుంటున్నారు, కొత్తగా కాదు, చాలామంది విషయాలు తెలియదు, ఎందుకంటే చెప్పలేం, ప్రతిరోజు రన్నింగ్ కామెంట్ లాగా చెప్పలేం ఇట్లాంటి విషయాలు. గత నెల లోపలనే ఇక్కడికి ఒక ఆయన రామచంద్ర భారతి అనేట ఆయన వచ్చి అనేక అటెంప్ట్స్ చేసి మా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారిని విశ్వప్రయత్నం చేసి కలిసి ఆయన మాట్లాడడం జరిగింది. ఫోన్లలో మాట్లాడు, దాంతో ప్రత్యక్షంగా కలిసి మాట్లాడు. వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో అర్థమైన తర్వాత రోహిత్ రెడ్డి గారు మాకు చెప్పడం, హోంమంత్రి గారికి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. దాని మీద ఒక సమగ్రమైన విచారణ జరగాల్సిందే. ఇది ఎంత దారుణం అంటే మీరు చూస్తారు, ఇప్పుడు మీరు చూస్తే మీకు అన్నీ ఇస్తారా? ఇప్పుడు నేను చూపించేదంత ఇస్తారు. అది చాలా పెద్దగా ఉంది, వాస్తవానికి 3 గంటలు ఉన్నది. ప్రజల కన్వీనియన్స్ కోసం, కోర్టుల కన్వీనియన్స్ కోసం కోర్టుకు సబ్మిట్ చేసిందేమో 3 గంటలు ఉంటుంది దాదాపు. అలా బజ్ కూడా ఉంది కొంచెం. దానిలో ఉండే ఎక్సెప్షన్స్ ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో వాటిని తీసి ఇప్పుడు మీకు మేము ఇస్తా ఉన్నాం ఫర్ యువర్ కన్వీనియన్స్. ఎసెన్స్ మీరు కూడా ఆశ్చర్యపడతారు, ఇదేం కథ అని చెప్పి. దానిలో వాళ్ళు తీసుకునే పేర్లు దేశంలో అత్యున్నత స్థాయిలో ఉండే వ్యక్తులే. ఏ విధంగా చేస్తాం, మేము ఎట్లా చేస్తాం? 8 ప్రభుత్వాలు ఇప్పటికే కూలగొట్టినవి ఈ దేశంలో. ఇప్పుడు ఇంకో 4 ప్రభుత్వాలు కూలగొట్టే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం. తెలంగాణ కూలగొడతాం, తక్షణం దాని తర్వాత ఢిల్లీ కూలగొడతాం, ఢిల్లీలో బేరాలు అయిపోయినాయి. ఆ తదనంతరం ఇమీడియట్గా ఆంధ్రను కూలగొడతాం,
ఆ తర్వాత మా టార్గెట్ రాజస్థాన్ అడవుడు 21 మంది ఎమ్మెల్యేలు వచ్చేసిండ్రు మాట్లాడినాం. ఏంది ఇది రాజకీయం అంటారా? దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? 8 ప్రభుత్వాలు ఆల్రెడీ కూల్చినాం. నిజంగానే మనందరం చూసినాం, మనందరి సాక్షిగా. అక్కడ మౌనం పాటించారు కాబట్టి ఈ దుర్మార్గపు ముఠ విధించిన శిక్షను నిశ్శబ్దంగా వాళ్ళు స్వీకరించారు కాబట్టి అక్కడ బయటపడ్డరు. కానీ ఇది చైతన్యవంతమైన గడ్డ కాబట్టి తెలంగాణ ఇలా మా శాసనసభ్యులు విరోచితంగా సాహసోపేతంగా దీన్ని బద్దలు కొట్టాలి రాక్షసుల కుట్ర అని చెప్పి నిర్ణయం తీసుకొని పార్టీకి చెప్పి ప్రభుత్వానికి చెప్పి ఆ ముఠాన్ని ఇక్కడ పట్టుకున్నాం కాబట్టి ఈ కాండ అంతా బయటకు వచ్చింది. ఇది వాస్తవంగా జరిగినటువంటి విషయం. ఇది నిన్న ఇయ్యాల మొన్న వాళ్ళు పట్టుబడినట్టు జరిగింది కాదు. గత అనేక రోజులుగా జరుగుతూ ఉంది. మీరు చూస్తారు, మీరు వింటారు. ఎంత మీరు విన్నారు. ఇప్పుడు టీవీలలో కూడా కొంత వచ్చింది. మీరు మా స్కానర్లో ఉన్నారంటే యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఈడీ టు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ వై కేటగిరీ ప్రొటెక్షన్ అది చెప్పే వ్యక్తి వాళ్ళండి. మంత్రియా, ప్రధానమంత్రియా? ఈడీ మేమే చూసుకుంటాం, ఇన్కమ్ ట్యాక్స్ మేమే చూసుకుంటాం అంటే రాజ్యాంగేతర శక్తులు, అన్కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ ఇంత నిర్భయంగా టెలిఫోన్లలో ప్రత్యక్షంగా మీరు చూస్తారు వీడియో చెప్తారంటే ఏం జరుగుతుంది దేశంలో? ఇంత విశృంఖలత, ఇంత ఈ ముఠాల స్వైర విహారం. ఇంకా మీరు ఆశ్చర్యపడతారు. పెద్ద క్రైమ్ ఇది, ఆర్గనైజ్డ్ క్రైమ్, వెరీ బిగ్ క్రైమ్. వాళ్ళు చెప్తారు ఈ ముఠా మాది చిన్నది కాదు, 24 మంది ఉన్నాం. ఇట్లా మాకు అందరికంత ప్రత్యేకమైన అరేంజ్మెంట్లు ఉంటాయి. ఒకరొకరు 2, 3 ఆధార్ కార్డులు ఉంటాయి. వ్యక్తి ఒకడే. పెద్ద ఫ్రాడ్, దీన్ని మించింది లేదు. అగ్రెసివ్ ఫ్రాడ్ ఇది, చిన్న సన్నం ఫ్రాడ్ కాదు. ఉన్నాయి నా మీకు ఇస్తున్నావు ఇప్పుడు. వాళ్ళ ఆధార్ కార్డులు ఒకటే వ్యక్తి, డిఫరెంట్ పేరు ఉంటుంది, తండ్రి పేరు డిఫరెంట్ ఉంటుంది. మీరు వీడియోలో చూడబోయే వ్యక్తి ఆ వ్యక్తి అయితే ఇప్పుడు ఆయన లైవ్లో కూడా మాట్లాడు. ఇక్కడికి వచ్చిన వ్యక్తి లేదు ఇప్పుడు పట్టుబడి ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఆ వ్యక్తి ఒక ఆయన తుషార్ అని ఒక ఆయనను కాంటాక్ట్ చేసి, కేరళ అతను. ఆ తుషార్ అంటే ఆయన ఎవరు? భారతీయ జనతా పార్టీ టికెట్ మీద రాహుల్ గాంధీ గారి మీద పోటీ చేసిండు వాయనాడులో. ఆయనను డిక్లేర్ చేసినటువంటి మహనీయుడు మన భారతదేశ హోంమంత్రి. ఈయన అభ్యర్థిత్వాన్ని డిక్లేర్ చేసింది. ఏం దౌర్భాగ్యం ఇది? ఇంకెవరు కాపాడాలి ఈ దేశాన్ని? ఎక్కడికి పోతుంది అసలు ఈ దేశము? ఇట్లా జరగాల్సిందేనా ఇది? అందుకే ఇంత పెద్ద ఫ్రాడు. వీళ్ళ ఎన్నండి ఆధార్ కార్డ్స్ ఒక్కొక్క వ్యక్తికి 3 ఉంటాయి. పాన్ కార్డ్స్ 3 ఉంటాయి. వ్యక్తి ఒక్కడే, పేరు మారుతుంది. డ్రైవింగ్ లైసెన్సులు 2, 3 ఉంటాయి. ఒకటే వ్యక్తి. ఏం అన్యాయం ఇది? ఏం దౌర్భాగ్యం? ఈ ఆధార్ కార్డు వివరాలన్నీ మీకు ఇస్తారు. ఇప్పుడు మీ పరిశీలనకు ఇస్తారు. మీరు పరిశీలన చేయొచ్చు, రేపు ప్రచురించవచ్చు, ప్రజల ముందు పెట్టచ్చు, ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్ళచ్చు. ఇవన్నీ ఆల్రెడీ సబ్మిటెడ్ టు కోర్ట్. ఎవరికి ఆశామాసికి ఏదో గాలిలే రాజకీయ ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు ఇది. ఐఎమ్ సారీ. నేను అందుకే భారమైన గుండెలతోని భారమైన మనసుతోని ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతానని చెప్పింది. ఏమైతే అవుతుంది, ఏమున్నది? ఏదైనా జరిగితే మంచి ఇచ్చేటది, చావాల్సిన జతం దేశం కోసం. కానీ ఈ దేశాన్ని ఇంత దౌర్భాగ్యంగా, ఇంత విచ్చలవిడిగా ఎటుపడితట్టు సర్వనాశనం చేస్తామంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా, ఎవరు కూడా, మీరు కూడా జర్నలిస్టులు కూడా మీరు క్షమిస్తారని నేను అనుకుంటలేను. దయచేసి ఇది కరెక్ట్ కాదు. ఈ విధానమే కరెక్ట్ కాదు. ఎక్కడికి పోతుంది? ఇదే పద్ధతి కొనసాగుతుంది. ఈ దేశం ఏమైతుంది? వేర్ ఆర్ వి గోయింగ్ టు ల్యాండ్? అందుకే నేను న్యాయ వ్యవస్థకు మనవి చేసేది 2 చేతులు జోడించి చెప్పేది. ఇట్లాంటి ఈ ఫేక్ ఐడెంటిటీ కార్డులు, పాన్ కార్డులు ఎట్లా వస్తాయండి? వీళ్ళకి ఎవరు ఇచ్చిండ్రు?
దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి వేల కోట్ల రూపాయలు. నాకు మొన్ననే ఇన్ఫర్మేషన్ వచ్చింది, తెల్లారని నేను ఇమీడియట్గా ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని అలర్ట్ చేసినాడు. మీ దగ్గర 36 అని కూడా అంటాడు, 44 అని కూడా అంటాడు, మీ ఎమ్మెల్యేలను కొనరాట అని చెప్పి మీరు జాగ్రత్త పడమని చెప్పిన నేను. వాళ్ళు అక్కడ స్పందించారు, ఢిల్లీలో కూడా మాట్లాడినారు. ఇది ఏం ఘోరము, ఏం ఈ కథ ఇది? మేము ఒక దగ్గర ఆపరేట్ చేయమండి, ఎక్కడ పడితే అక్కడ చేస్తాం, ఎట్లా పడితే అట్లా చేస్తాం. ఇవి వస్తుంది, మీరు చూస్తారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల మీద కూడా అవి ఉన్నన్ని రోజులు మా బీజేపీ గవర్నమెంట్కి డోకారం లేదు అంటాడు. ఎంత నిస్సిగ్గుగా, ఎంత నిర్లజ్జగా ఎవరన్నా మాట్లాడతారా? మాట్లాడచ్చునా? అంటే మేము ఏమైనా సరే చేస్తాం ఇక ఈ దేశంలో. మమ్మల్ని ఎవరేం చేస్తారు? ఏంది అసలు? ఏం జరుగుతుంది దేశంలో? న్యాయ వ్యవస్థ ఎటుపోతుంది? అందరిని మించిన ప్రజాకోర్టు ఎటుపోతుంది? ఈ రకమైనటువంటి దౌర్భాగ్యం, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితులలో ఇది కొనసాగడానికి వీల్లేదు. దీన్ని ఒక సింగిల్ కేసులాగా, ఒకటే ఒక కేసులాగా మాత్రం న్యాయ వ్యవస్థ చూడొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను ఇంతమంది న్యాయమూర్తులకు పంపిస్తున్న కారణం కూడా అదే. ఇంతమంది పత్రికాధిపతులకు, ఎలక్ట్రానిక్ మీడియా అధిపతులకు, చాలా ఏజెన్సీలకు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు, అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థలకు ఈ విషయం వాళ్ళ దృష్టిలోకి తెస్తున్న కారణం ఏంటంటే, ఈ దేశంలో 600 సరే కథ వస్తుంది, భరించరాని హింస చెలరేగుతుంది, భారత సమాజం యొక్క ఉనికి ప్రశ్నార్థకమవుతుంది, శాంతి భద్రతకు విఘాతం ఏర్పడుతుంది. ఇవన్నీ ఎవడు చంపుతారో అర్థం కాని పరిస్థితి వస్తుంది. అటువంటి ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయి. అనవసరమైనటువంటి, అనారోగ్యకరమైనటువంటి అన్హెల్దీ సిచ్యువేషన్స్ విచ్ ఆర్ నాట్ డిజైరబుల్. అనేక మౌలిక సమస్యలు పరిష్కారం కాలేదు. తాగుటానికి నీళ్లు దొరకాయి, కరెంటు దొరకది, సాగునీళ్లు దొరకాయి. ఇలాంటి అనేక రాష్ట్రాల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటన్నిటిని పక్కన పెట్టి వీటి మీద ఏం పని చేయకుండా ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలగొట్టడం, వాళ్ళను బలహీనపరచడం, రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ మా ఇష్టం మేము ఏదైనా చేయగలం. ఇది అన్ని రాష్ట్రాల డీజీపీలో కూడా పంపిస్తా ఉన్నామండి. వీళ్ళు చాలా దుర్మార్గులు ఉన్నారు. వీళ్ళు ఎన్ని క్రైమ్స్లో ఉన్నారో, ఎక్కడెక్కడ ఉన్నారు. 24 మంది ముఠా ఉన్నాం మేమని చెప్తారు, వాళ్ళే డిక్లేర్ చేస్తున్నారు. 24 మంది ఇదే కార్యక్రమం అంటే, వేరే పని లేదు. మఠాధిపతుల రూపాలు, వేషాలు, మీదికి చెప్పేది స్వాములు, చేసేది ఏంటి? ఇగో ఈ పని మీరు చూస్తారు. ఇప్పుడు ఇటువంటి దుర్మార్గమైన, భయంకరమైన, అత్యంత హేయమైన, అప్రజాస్వామికమైనటువంటి, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఏమాత్రం వాంఛితం కానటువంటి ఈ పరిస్థితులు మారాలి. ఇది మార్చవలసినటువంటి పరిస్థితి, బాధ్యత. ప్రజలు తమ యొక్క స్వామ్యాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే, యువతదే, విద్యార్థులదే, దేశంలో ఉన్న మేధావులదే. ఎవరు దీని మీద మౌనంగా ఉన్నా చాలా పెద్ద ప్రమాదం వస్తుంది. అటువంటి ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతాం. తప్పకుండా రాబోయే రోజులలో జేపీ మూమెంట్ లాంటి మూమెంట్స్ కూడా మీరు చూడబోతారు. ఇష్టం ఉన్న పద్ధతులండి. ప్రహార్ మేము మధ్యప్రదేశ్ ఊలగొట్టినాం, కర్ణాటక ఊలగొట్టినాం. మీరు చూస్తారు కర్ణాటక ఎట్లా ఊలగొట్టినామో చెప్తారు. ఎమ్మెల్యేలకు ఏం వేషాలు వేయించినామో, కూలీలలాగా వేషాలు వేయించి ఎట్లా ట్రాక్టర్లు తీసుకుపోయినామో అవన్నీ చెప్తారు. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాం, ఏ విమానంలో పోయినాం, ఓపెన్గా. వాళ్ళకు భయం కానీ, సిగ్గు కానీ, లజ్జ కానీ, ఎవరన్నా వింటారేమో అనే, విన్నా కానీ మమ్మల్ని ఎవరేం చేస్తారు? మేము ఏదైనా చేయగలం ఈ దేశంలో, మాకు ఎదురేలేదు ఈ దేశంలో అనేటువంటి ఒక దురహంకారపూరితమైనటువంటి, విశృంఖలత్వంతో కూడుకున్నటువంటి ఈ దుర్మార్గపూరితమైన అప్రజాస్వామిక రాజకీయ కిరాతకం ఏదైతే ఉందో
ఇది అరికట్టబడాలి ఎట్టి పరిస్థితులలో. ఇవన్నీ కూడా నేను న్యాయమూర్తులకు పంపించిన. నేను మళ్ళొక్కసారి మరి కోరుకుంటా ఉన్నా, దయచేసి ఇటువంటి దుర్మార్గాన్ని ఉపేక్షించడం అనేది ఏ రకంగా కూడా ఎవరికి కూడా దేశం యొక్క ఉనికికి కూడా మంచిది కాదు. ఇంత నిస్సిగ్గుగా ఇంత ఓపెన్గా చెప్తారంటే, ఇఫ్ ఇట్ ఈస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ ఈజ్ రెడీ టు ఇన్వెస్ట్ ఎనీథింగ్, వీఆర్ రెడీ టు గివ్ యూ 100 crores. ఇంత ఓపెన్గా గతంలో ఇచ్చినాం అట్లనే. ఇది మేము రోజు మాకు నిత్యకృత్యమే, మిగతా ఏం రాకుండా మేము చూసుకుంటాం. సెక్యూరిటీ కూడా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్తారండి. మీకు ఏ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తామో కూడా చెప్తారు. మీకు ఈడీ రాదు, మీ మీదకి ఇన్కమ్ ట్యాక్స్ రాదు, మీ సెక్యూరిటీ కూడా మాదే బాధ్యత. స్టేట్ సెక్యూరిటీ కాదు, సెంట్రల్ సెక్యూరిటీ ఇస్తాం, అది కూడా వై కేటగిరీ ఇస్తాం. ఈ కేటగిరీ చెప్తానికి వీడేవాడు నాకు అర్థం కాదు. అంటే ఎంత రాజ్యాంగేతర శక్తులలో భారత ప్రభుత్వం ఉంది. ఈ రాజ్యాంగేతర శక్తులు చేస్తున్నటువంటి ఈ విశృంఖల వీర విహారం ఏదైతుందో, ఇది అరికట్టబడకపోతే అందరికీ కూడా ప్రమాదమే. ప్రజాస్వామ్య వ్యవస్థకు చెదలు పట్టినటువంటి, చీడపురులు పట్టినటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి ఈ జుగుప్సాకరమైనటువంటి పద్ధతిని ఖండించాలి ప్రతి ఒక్కరు. ఆ రకంగా ముందుకు పోవాలి. ప్రతి స్టేట్ల మాతో టచ్లో ఉన్నారు, మాతో టచ్లో ఉన్నారు. ఇట్లా చెప్తారండి మీరు, వినండి. డైరెక్ట్గా ప్రధానమంత్రి గారే చెప్తారు. ఇదేం దేశం నాకు అర్థం కాదు. ఎటు పోతున్నాము, ఏం జరుగుతుంది? అన్నీ ఇష్టం వచ్చిన ప్రలోభం, 100 కోట్లు ఇస్తాం, 1000 కోట్లు ఇస్తాం. ఇవి అన్నీ కూడా బయటికి రావాలి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కాంట్రాక్ట్స్ ఎట్లా ఇస్తారు? మొన్న వాళ్ళు చెప్పిండ్రు, ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు డిక్లేర్ చేశారు, మా 44 మంది ఎమ్మెల్యేలను కొంటామన్నారు, మనిషికి 25 కోట్ల కాడికి పెట్టినా కానీ దాదాపు 1100 కోట్లు అవుతాయి. అవి ఎవడిస్తాడు, ఏడబెట్టిండో ఆ డబ్బులు ఎక్కడి ఫస్ట్ ఈడీ అది ఎంక్వైరీ చేయాలని చెప్పారు. ఇక్కడి నుంచి ఇస్తారు డబ్బులు వీళ్ళు, ఎవరు సమకూరుస్తారు? దీని వెనుక దొంగల ముఠా అయింది. ఏం జరుగుతుంది అసలు? మీకు కాంట్రాక్ట్లు ఇస్తాం, మీకు వర్క్స్ ఇస్తాం, మీకు ఏం కాకుండా చూస్తాం. మరి ఎలక్షన్ ఎందుకండి నాకు అర్థం కాదు. ఈ కొట్లాడేందుకు, ఈ ఎలక్షన్ ఎందుకు, ఈ ప్రాసెస్ అంత ఎందుకు? గెలిచిన వాళ్ళంతా బుక్క పెడితే అయిపోయి ఇంకేమున్నాడా? ఎందుకు ఇదంతా మరి సిస్టమ్ కథ? ఇంత దుకాణం ఎందుకు? మీరు రాసుడు, మేము చెప్పుడు, ఇద కథ వేస్ట్ ఇదంతా. ఈ రకమైనటువంటి పద్ధతులు ఆయన ఎవరో కేంద్ర మంత్రి మాట్లాడుతుంటే నేను చూసిన. మీరు కలుపుకోలే, మేము కలుపుకున్నాం డెఫినెట్గా. ఎట్లా కలుపుకున్నామండి? మేము మీలా కలుపుకోలే, దుర్మార్గం చేయలే. మేము డైరెక్ట్గా 3/4 మెజార్టీతో గెలిచినాం. టీఆర్ఎస్ పార్టీ 88 సీట్లతో గెలిచినాం. కొద్దిమంది కాంగ్రెస్ మిత్రులు నా దగ్గరికి వచ్చి, సార్ మేము కూడా అభివృద్ధి చేసుకుంటాం, మేము చేస్తామంటే, సారీ, రాజ్యాంగబద్ధమైన నిబంధనలకు లోబడి మీరు ఆ సంఖ్యతో వస్తే కలుపుకుంటాం, లేదా కలుపుకోమని చెప్పండి. 3-4 నెలల దాకా ఒప్పుకోలే. వాళ్ళు 2/3 తయారై వచ్చిన తర్వాత నాకు లెటర్ ఇస్తే నేను స్పీకర్ గారికి ఫార్వర్డ్ చేసి, రాజ్యాంగబద్ధమైన పద్ధతిలో మేము కలుపుకున్నాం తప్ప మీలాగా కొనుగోలు చేయలే. వెరీ సారీ. ఎమ్మెల్యేలను కొంటామనేసి నిస్సిగ్గుగా మాట్లాడే మాటలు ఎట్లా బాధ కలుగుతాయంటే, ఎమ్మెల్యేలను కొంటాం, నీ ప్రభుత్వాన్ని కూలగొడతాం అని హైదరాబాద్లో వచ్చి, మా రాజధానిలో వచ్చి వ్యవహారం చేస్తే మేము చేతులు ముడుచుకొని కూర్చోవన్నా? నా ప్రభుత్వాన్ని కూలగొడతా అంటే నేను ఊకోవన్నా? మీ హేయమైన, మీ అప్రజాస్వామికమైన, మీ దుర్మార్గమైన, మీ అరాచక వ్యవహారాన్ని నిశ్శబ్దంగా భరించన్నా? భరిస్తలేమి, ఇది విస్ఫోటనం. అది చూద్దాం మనం. చివరిలో ఏదైనా మాట్లాడుకుంటూ వాక్యం మాట్లాడుకుందాం. టైం బాగుంటుంది అది. దయచేసి చూడండి. అది స్టార్ట్ చేయవా బాబు? ఈ పేపర్లు ఇవ్వండి, వాళ్ళకి అన్ని ఇచ్చినాక చూపెట్టండి. పేపర్లు అవన్నీ వాళ్ళకి ఇస్తే ఆ పెన్ డ్రైవ్లో ఇవ్వండి, పెన్ డ్రైవ్లు కూడా ఇవ్వండి.
ఒక్క నిమిషంలో ఇచ్చేస్తారు. 1 మినిట్లో ఆ పెన్ డ్రైవ్ కూడా ఇవ్వండి. మీ తర్వాత కూడా బాగా చూసుకోవచ్చు. మీ వీడియో హౌసెస్ కూడా పోతా ఉన్నాయి అందరికి, మీ మీడియాకి అందరికి పోతున్నాయి. ఇవ్వండి, ఇవ్వాలి కదా, ఎందుకు ఇయ్యారు? తప్పకుండా లైవ్లోనే ఇవ్వాలి, ప్రపంచానికి తెలవాలి. ఇది తేలాలి ఆడుకోకాడికి, ఎట్లయితే గట్లయితే, అంతే కదా. అందరూ పంపిస్తున్నాం మేడం, మేము దేశవ్యాప్తంగా పంపుతున్నాం. వీళ్ళకి వాళ్ళకి కాదు, ఎవరి ఎగ్జామ్షన్ కాదు. ఇది బయట పడాలి, భారతదేశ క్షేత్రంలో ప్రజాక్షేత్రంలో పడాల్సిందే. దీనికి అత్యంత తేలాల్సిందే. పనిచేసిరా? వచ్చినా బ్రదర్? మేము డిస్టర్బ్ చేయకపోతే బాలు స్టార్ట్ చేయాలి బాబు, సౌండ్ పెట్టి. Even they will get that confidence. కాదా ప్రైమ్ మినిస్టర్ గారు ఉండే కదా. You have discussed the matter with Hey, Babu. Because see, me discussing is different, you discuss. ఆ ప్రైమ్ మినిస్టర్ గారు ఉండే కదా మొదలు, అది చూపెట్టు, దాంతో స్టార్ట్ అయితే బాగుంటుంది. చూడు ఏ విధంగా మాట్లాడతారు. आज भी बीवी तुम्हारे 40 विधायक मेरे संपर्क में है, आज भी. ఇది అనండి, స్వయంగా ప్రధానమంత్రి మమతా బెనర్జీ గారిని పట్టుకొని మరొకసారి ప్లే చేయవా బాబు. आज भी बीवी तुम्हारे 40 विधायक मेरे संपर्क में है, आज भी. అంటే ఇక తల్లిదాయమైన పిల్లలు బతుకుదా అన్నట్టు దేశ ప్రధానమంత్రి డైరెక్ట్గా మమతా బెనర్జీ గారిని పట్టుకొని మీ 40 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారంటే ఏం టచ్ అసలు? ఈ టచ్ ఏంది నాకు అర్థం కాదు. ఇవి ఎక్కడ దిక్కుమాలిన టచ్లు, ఈ సంపర్కులు ఏంటి, ఈ టచ్లు ఏంటి? ఇది రాజ్యమా, రాజకీయమా, ప్రజాస్వామ్యమా? కొన్ని ఇదే విధానం అయితే ఇంకా ఏం వచ్చింది ఇక్కడ? నాకు అర్థం కాదు, ఏం మిగిలి ఉన్నది ఈ దేశంలో? ఈయననే ఇట్లుంటే ఈయన కింద ఉండేటువంటి నాయకులు ఏం చేస్తారు ఈ పని చేయకపోతే? ఆవు చేనులో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు ఏం జరుగుతుంది అనుకోవాలి మనం. ఇది వినండి మీరు, 4 ఎపిసోడ్లలో ఉంటుంది. Because see, me discussing is different, you discussing is different. same. Sir committed me that we need to get some delivery from here. Then we'll shift into Delhi. That is what we discussed, right? At the same we discussed earlier. They have sent a message. They are here already. So I'm waiting for the message. Discuss the figure also openly, Swami. Yeah. No, there is. Yeah, 50 each. Yeah. 50 each. 50. 50 crores. I think discussion, he sent a message. He sent a message You want to to. deliver here, right? We have, very well. 5 other people also. I told him. ఇది అయిన తర్వాత చెప్తాను. అయిపోతే నెక్స్ట్ మీకు ఎక్కడ డెలివరీ ఆ కావాలి? బ్లూ కలర్ సెట్ వేసుకున్న ఆయన పేరు రామచంద్ర భారతి. ఆయనే ఫేక్ ఐడీలు మీకు ఇస్తున్నారు. ఇంకో ఆయనేమో సింహయాజీ అని, ఆయన తిరుపతి మఠాధిపతి అని చెప్తాడు. ఇంకో ఆయననేమో ఇక్కడ హైదరాబాద్ బ్రోకరు. మీకు తెలిసిపోయింది అది ముగ్గురు వాళ్ళు. ఎగ్జాక్ట్ రైట్ నంబర్. ఏమైనా నెంబర్ రైట్ నో ఓన్లీ రైట్. And I have more things అడిగినా. Political assurance. ఏం అడిగినావు, మాకేం అడిగినావు, Same. మాది యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. Next becomes వాళ్ళే ఇవ్వాలి. And next election. Before entering to there, from your part you should be clear and from our part we should be clear. So first thing is we need to get the form after entering to. That is the first thing we need. Assured. See, in BJP there are 3 persons who are handling exactly. One is all are national. State don't handle anything. National handles. One is
B.L. Santosh. Second, Amit Shah. Third, J.P. Nadda. What about PM is not involved in ఇంత any. ఓపెన్ గా చెప్తారు ఎవరెవరు నిర్దిలే ముఠాల దీన్ని ఆపరేట్ చేస్తున్న వాళ్ళు బిఎల్ సంతోష్, అమిత్ షా, జేపీ నడ్డా, ఇంకో పేరు చెప్తారు. ఇంత ఓపెన్గా ఏం జరుగుతుంది ఈ దేశంలో? ఏమనుకోవాలి మనం? If the decisions is not done by PM. PM is looking after everything and he will get updates from every point. three of them work under PM? Always. There is no there is no communication gap between them. There are each together they will Yes, operate. there is a discussion in the society that RSS is different and the BJP It's absolutely different. See, RSS is a socialistic working organization. BJP is a political party. కానీ ఏసీలు జరబండి చల్ల ఎక్కువైపోయింది. BJP is a political party. RSS is a political party. RSS is an organization. But backend. But every BJP person is having backend of RSS. even PM. Yeah, PM is a RSS Prachar. He was a RSS Prachar. From there only he promoted into organizing secretary. From organizing secretary he went as a CM of Gujarat. From Gujarat he became CM. This is After 3 times. third time CM he went to PM candidate. So that is total working structure. But when it comes to political strategically operations or things, it is handled by Amit Shah, B.L. Santosh, Nadda. First, every matter is handled by B.L. Santosh. His one counterpart person is there, Tushar. These two persons will discuss. If they agree, then only the matter goes to Amit Shah and Nadda at a time. They both take a simultaneous decision. So when I got information about all of you, I sent the message to both to Santosh, Tushar and Amit Shah. Amit Shah is in Gujarat. Today only he went to Gujarat. He is in the public meeting there. Santosh is Manjay in Babu. Gujarat. బంజేవా And Tushar is in. ఇలా ఇష్యూ చాలా ఉంటుంది. మీకు సరిగా వినపడతలేదు అనిపిస్తుంది నాకు. మీరు మీ ల్యాప్టాప్లో కానీ మీ టీవీలో వేసుకుని చాలా బ్రహ్మాండంగా వినపడుతుంది. ఇలా చూపించేదంతా కూడా సబ్జెక్ట్ ఏంది అంటే దీనిలో వస్తుంది. మీరు చూసుకోండి. మీరు ఈయన బేరం చేసి ఆ తుషార్ అంటే ఆయన అహ్మదాబాద్లో ఉన్నాడు. ఆయన అమిత్ షాతో మాట్లాడుతున్నాడు, సంతోష్తో మాట్లాడి క్లియరెన్స్ ఇచ్చేసిండ్రు. మీకు పైసలు పేమెంట్ అయిపోతుంది. మీరు వినురు, మీ దాంట్లో ఉంటుంది, మీకు ఇచ్చిన దానిలో ఉంటుంది. ఇక్కడ టైం వేస్ట్ చేసుకునే బదులు మీరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి కాబట్టి ఇంత పోతుంది కాబట్టి దేశమంతా ఈ విని కూడా గంట బావు సేపు ఉంది అది దాదాపు నాకు తెలిసి కష్టపడి చేసిండ్రు. ఇది ఏంది? ఇది మొత్తం ఎపిసోడ్ యొక్క మినీ. ఆ 3 గంటలు ఉన్నటువంటి దాని యొక్క మినీ. ఇది 3 గంటలు ఉన్నది. ఇప్పుడు హైకోర్టు ఉంది. మీరు కావాలంటే వాళ్ళని అప్లికేషన్ పెట్టి కూడా తీసుకోవచ్చు. మేము మీడియా హౌసెస్ కూడా పంపిస్తున్నాం. దానిలో మీకు కూడా వస్తుంది అందరికీ. సబ్జెక్ట్ ఏంటంటే మేము అంత రెడీ ఉన్నాం. ఆయన మాట్లాడండి ఫోన్లో. ఎవరు? ఈయన ఈయన మాట్లాడి లైవ్లో మాట్లాడి బేరం గీరం అంత మాట్లాడి కొంత మలయాళంలో మాట్లాడి అని మాట్లాడి మీరు విన్నప్పుడు కనబడుతుంది ఇక్కడ డీటెయిల్గా. అది వీడియో కాబట్టి మీరు కూడా మీ ల్యాప్టాప్లో చూసుకోవచ్చు, మీ ఫేస్బుక్లో డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు, మీరు రకరకాలుగా చూసుకోవచ్చు, మీ ఐప్యాడ్లలో కూడా మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. కంప్లీట్ సంపూర్ణమైన క్లారిటీ వస్తుంది. ఇక మీడియా హౌసెస్కి పంపించే ప్రాసెస్లో మన స్టేట్లో ఫస్ట్ పంపమన్నాం. మీ యొక్క టీవీలకు ఎలక్ట్రానిక్ మీడియా కూడా పోతూ ఉంది, ప్రింట్ మీడియా కూడా పోతా ఉంది. బహుశా పోయి ఉంటుంది. ఈ పాటికి పంపిస్తున్నారు. అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. నెంబర్ ఆఫ్ కాపీస్ ఎక్కువ కాబట్టి పంపుతున్నారు. నేను నెల మిమ్మల్ని కోరేది ఒకటే, దయచేసి ఒకనాడు ఎన్టీ రామారావు గారు ప్రభుత్వాన్ని దుర్మార్గంగా కూలిస్తే ఇదే గడ్డ మీద అందరం కూడా కలిసి కొట్టాలి. మరోజు పార్టీలకు అతీతంగా కూడా కొట్టాలి. ఇది టూ మచ్, ఇది అన్యాయం, ఇది కరెక్ట్ కాదని చెప్పి
మీరు వింటే మీరు ఆశ్చర్యపడతారు. మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత వినొచ్చు, మీ ఆఫీస్కి వెళ్ళి వినొచ్చు. ఎంత భయంకరమైన దగ, ఎంత భయంకరమైన కుట్ర. పసుపచ్చ దొడుకున్నాయని చెప్తాడు. అయితే గోడి లేకపోతే ఈడి. గోడి అంటే ఏంది? ఆ గోడి అంటే సఖ్యత అన్నట్టు. మోడీ గారితో సఖ్యత లేకపోతే వెంటనే ఈడీ వస్తుందట. డైరెక్ట్ చెప్తున్నాను. మేము కర్ణాటకలో, అంటే దానిలో ఉన్న విషయాలు చెప్తున్నాను మీకు. నేను కర్ణాటకలో ఎమ్మెల్యేలను కొన్నది మేమే. వాళ్ళను మొట్టమొదటి రామాపురం తీసుకుపోయినాం. ఆడికెళ్ళి వాళ్ళకి రుమాన్లు చుట్టి, గడపాల చేతులు పెట్టి, బుడగోసులు పెట్టి, లేబర్ వేషాలు వేయించి, ఎలహంక దాకా ట్రాక్టర్లలో తీసుకుపోయినాం. అక్కడ బస్ ఎక్కినాం. ఆడ విమానం ఎక్కి మద్రాసు పోయినాం. మద్రాసుకి వెళ్ళి ఇండిగో విమానంలో బొంబాయి పోయినాం. బొంబాయిలో డబ్బులు ఇచ్చినాం. ఇవన్నీ చెప్తాడు ఆయన, మీరు వినండి. ఆపరేషన్ కూడా దాచుకోరు, మొత్తం క్లియర్గా ఏం లేకుండా చెప్తారు స్పష్టంగా. ఇట్లా సీక్వెన్స్గా అమిత్ షా గారి పేరు ఒక 20 సార్లు చెప్తాడు ఇప్పుడు ఈ ఎపిసోడ్. 20 సార్లు. 1-2 సార్లు మోడీ గారి పేరు చెప్పిండు. ఏంది దీన్ని అనుకున్నది? ఏంది ఈ వేల కోట్ల రూపాయల ధనం ఎక్కడిది? ఇవి ఎట్లా ఖర్చు పెడుతున్నారు? ఎట్లా కొంటున్నారు? నేను ఒక పేపర్ రాసిండు, 12,000 కోట్లు ఖర్చు పెట్టిన ఎమ్మెల్యేలను కొనడానికి ఈ దేశంలో. ఖచ్చితంగా అవన్నీ బయటికి రావాలి. ఈ ముఠా నాయకుడు ఎవడు? ఈ డబ్బులు తెచ్చింది ఎవడు? ఈ డబ్బులు ఎక్కడున్నాయి? అందుకే నేను మరీ దేశం యొక్క న్యాయ వ్యవస్థతోని దండం పెట్టి 2 చేతులు ప్రణమిల్లి అడుగుతా ఉన్నాను. ఐఎమ్ రిక్వెస్టింగ్. ఎప్పుడు దేశం ప్రమాదంలో పడ్డా ఈ దేశాన్ని కాపాడింది జ్యుడిషియరీ. తప్పకుండా కాపాడింది. అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ గారి ఎన్నిక మీద తీర్పు ఇచ్చింది. అక్కడి నుంచే యుద్ధం స్టార్ట్ అయింది. దాని తర్వాత అంతా జరిగింది. మనకు తెలుసు ఆ స్టోరీ అంతా. అట్లా మీరు ఇంత స్వైర విహారం ఈ విధంగా, మేము కర్ణాటకలో ఉలగొట్టింది మేమే, బొంబాయిలో మహారాష్ట్ర ఉలగొట్టింది మేమే, నిస్సిగ్గుగా చెప్తారు. నేను బొంబాయి ఆపరేషన్ చేసినప్పుడు నాకు అవేళ బ్లూ సెట్ అని చెప్తాడు. ఈ పసుపచ్చ బట్ట అని, ఈ పసుపచ్చ బట్ట అని నాకు రిసార్ట్ ఇప్పించినట్ట బొంబాయిలో, లోనావాలా అనే ప్లేస్లో రిసార్ట్ ఇప్పించారు నాకు. ఆ రిసార్ట్లో ఉండే నేను మహారాష్ట్ర ఆపరేషన్ చేసిన. ఇంకా చెప్తాడు ఈయన, నేను ఎయిమ్స్లో ఉంటా, ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో, అదే నా కార్యాలయం, అక్కడి నుంచి నేను ఆపరేట్ చేస్తా. నేను తిరుగు కూడా మామూలు ఫ్లైట్లలో తిరగం, చార్టర్డ్ ఫ్లైట్లలో తిరుగుతాం. ఎక్కడంటే అక్కడ నిమిషాల మీద వస్తాం. అది ఏం జరుగుతుంది ఈ దేశంలో? ఏ వ్యవస్థ జరుగుతూ ఉంది? ఇదే పద్ధతి అనుకుంటే మరి ఈ ప్రజాస్వామ్యం ఎట్లా రక్షించబడాలి? అందుకే పదే నేను విజ్ఞప్తి చేసేది 2-3కి. ఒకటి, భారత న్యాయ వ్యవస్థకు నేను చేతులెత్తి మరొకసారి ఐ హంబ్లీ ప్రే ది జ్యుడిషియల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా టు కైండ్లీ ప్రొటెక్ట్ డెమోక్రసీ ఇన్ ద కంట్రీ. Please, for God's sake. The democracy is gone, everything is gone. People will lose confidence. Our nation will be lost. Henceforth, it becomes the duty. I don't say that, but it becomes the prime duty of every Democrat, every democratic thinker. And I expect Honorable Supreme Court CJ Garu, and also honorable judges of the Supreme Court, honorable CJs of all high courts, to discuss and take all required steps, whatever they are, in accordance with the law. Please punish the culprit, whosoever it is. This kind of open purchasing of MLAs, dethroning governments, they openly say in this video, we have already dethroned 8 governments. And how we conducted the operations. Now we are in the process of dethroning 4 governments. That is Telangana, Delhi, Andhra and Rajasthan. They said the number of MLAs managed also. Which state, how many MLAs are managed? Our people are already operating. They are there.
They say everything so shamelessly. So this is not an easy task. So this needs to be looked into with great concern. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దయచేసి ఇది తీవ్రమైన విషయంగా పరిగణించి, నేను ఇంకొక విషయం మీకు మనవి చేస్తా ఉన్నా. ఇది చిన్న సన్న విషయం కాదు. ఎందుకు? నేను గౌరవనీయులైన భారత ప్రధాన న్యాయమూర్తి గారికి, భారత ఉన్నత న్యాయస్థానం యొక్క అందరు న్యాయమూర్తులకు, అన్ని రాష్ట్రాల చీఫ్ జస్టిస్లకు నేను ఎందుకు పంపిస్తా ఉన్నా అంటే చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంది దీని వెనుక. వీళ్ళ ఫోన్లు ఎప్పుడైతే పోలీస్ సీజ్ చేసినరో వీళ్ళ కాల్ డేటా మొత్తం తీసారు. ఒకరోజు చరిత్ర కాదు, 2015 నుంచి ఇప్పటిదాకా దొరికింది వీళ్ళ చరిత్ర మొత్తం. దాంట్లో వీళ్ళు ఎవరెవరికి మాట్లాడినారు, ఏమేమి వ్యవహారాలు చేసినారు, దీని వెనుక ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు, మొత్తం వచ్చింది చరిత్ర దాంట్లో. అదంతా ఇలా హైకోర్టు సబ్మిట్ చేశారు. ఆల్ దట్ ఈజ్ నౌ పబ్లిక్ ప్రాపర్టీ. హైకోర్టు అనేది కోర్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, రాజ్యాంగబద్ధమైన కోర్టు, కాన్స్టిట్యూషనల్ కోర్టు. అక్కడ ఇచ్చేసినాం మేము, ఏజెన్సీస్ ఇచ్చినాయి. ఇచ్చినప్పుడు ఏమైతే పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళిపోయింది. దాన్ని అందరికి పంపుతున్నాం. అది ఎంత అంటే దాదాపుగా 70,000-80,000 పేజీలు అవుతుందో. మీ ఆఫీసులో కూడా పోయినాయి, మీరు కూడా అక్కడ పరిశీలించవచ్చు. మీరు కూడా ఎక్స్పర్ట్స్ని ఎంగేజ్ చేయాల్సి వస్తుంది. అన్ని ఎలక్ట్రానిక్ వాళ్ళు, పేపర్ వాళ్ళు, ప్రింట్ మీడియా వాళ్ళు, మేము కూడా పెట్టినాం, మా పార్టీ తరఫు నుంచి కూడా పెట్టినాం. రేపటి నుంచి ఒక 100 మంది కూర్చొని విశ్లేషణ చేస్తారు. బయటకు వచ్చిన ప్రతి విషయాన్ని పెడతాం. మేము ఒక్కలం ఏకపక్షంగా చేయకుండా ఏదైతే లభ్యమైందో మాకు యథాతథంగా మేము కోర్టు సమర్పించాం. అలా ఏమని ఉండను కాక వాళ్ళ కాల్ డాటా, వాళ్ళ ల్యాప్టాప్ డాటా ఏదైతే మేము మొత్తం తీస్తే వచ్చిందో అది కొన్ని వేల పేజీలలో ఉంది. చాలా వాల్యూమ్నెస్. అలా చాలా విషయాలు బయటకు వస్తాయి. నేను అందుకే పంపించింది. ఇది ఎక్కడ ట్యాంపర్ కాకుండా, డిస్టార్ట్ కాకుండా, ఎవరు దీన్ని తారుమారు చేయకుండా, నిజమైన దొంగలు దొరికే వరకు అందరూ కూడా పరిశోధించాలి. కాబట్టి అందుకే నేను అన్ని న్యూస్ మీడియాలకు పంపించాను, అన్ని న్యూస్ ఏజెన్సీస్కి పంపించాను, ప్రముఖమైనటువంటి రాజ్యాంగ సంస్థలన్నిటికీ పంపించాను. న్యాయ వ్యవస్థతో పాటు ఈ దేశంలో ఉండే అత్యున్నత రాజ్యాంగ సంస్థ ఇంకెవరు ఉంటే వాళ్ళందరూ కూడా పంపిస్తాం. ఆల్ చీఫ్ మినిస్టర్స్ కూడా పంపించినాం, అన్ని పార్టీల అధ్యక్షులకు పంపించినాం. భారతదేశం ఒక కొత్త పందా పట్టాలి. ఇటువంటి దుర్మార్గాలని దేశం సహించదని దేశం రుజువు చేయాల్సినటువంటి ఒక క్రిటికల్ సందర్భంలోకి మనం పోతున్నాం. మీరు వెళ్ళిన తర్వాత చూడండి, దయచేసి మీరు అప్రిషియేట్ చేస్తారు. చాలా భయంకరమైన, చాలా హేయమైనటువంటి, అత్యంత హీనియస్ క్రైమ్ ఇట్ ఈస్. ఇది ఏ రకంగా కూడా వాంఛనీయం కాదు. కాబట్టి దీని మీద అందరం కలిసి యుద్ధం చేయాల్సిందే. మీరు కూడా భాగస్వాములు వాళ్ళని కోరుతున్న, దయచేసి ఇది ఆషామాషి వ్యవహారం కాదు, చిల్లర మల్లర రాజకీయం కాదు. 3/4 మేయాడితో గెలిచిన వాళ్ళను, వాళ్ళు 2-3 ఎమ్మెల్యేలు లేని కాడ, ఒక ఎమ్మెల్యే లేని కాడ మేము ఆడ ఏకనాథ్ సిండేలం పెడతాం. ఇది ఎక్కడ రాజకీయం అండి? నాకు అర్థం కాదు. माननीय प्रधानमंत्री मोदी जी से मैं अनुरोध करता हूं, जो कि मैं आपका राजनीतिक सहयोगी हूं, आई एम योर पॉलिटिकल कोलीग. आपने प्रधानमंत्री बना, मैंने उसी साल में मैंने भी चीफ मिनिस्टर बना. 8 साल से मैं आपके साथ मिलकर काम कर रहा हूं इस देश में. आई एम ऑल्सो होल्डिंग ए कॉन्स्टिट्यूशनल पोजीशन. मैं इससे पहले भी आपको सुझाव दिया था मोदी जी, आज भी देता हूं. ये कांड को रोकिए, इस प्रहार को समाप्त कीजिए, लोकतंत्र का मान्यता को मानिए. ये प्रहार ठीक नहीं है, ये आपको श्रेय नहीं देगा. हिंदुस्तान के इतिहास में आपका स्थान खराब होगा. बिल्कुल ये सच बात मैं कह रहा हूं. आप 2 बार प्रधानमंत्री बन चुके हैं. चाहते क्या है और क्या चाहते हैं? कुछ अच्छे काम कीजिए, अच्छा नाम कमाइए.
इतिहास में अच्छा जगह बनाइए। ये क्या हो रहा है? आप खुद कदम उठाइए। इस कांड में जो भी जिम्मेदार है सारे लोगों को गिरफ्तार करवाइए, जांच पड़ताल करवाइए। मैं अनुरोध करता हूं, इस प्रकार से लोकतंत्र का हत्या करते हुए, राज्यों के सरकारों को गिराते हुए, सब लोगों को एक खौफ में, डर में रखते हुए क्या क्या कमाना चाह रहे हैं आप? क्या पाना चाह रहे हैं? भगवान ने आपकी किस्मत में बहुत बड़ा जगह दिया आपको। आप दो बार इस देश के, इतने महान देश के प्रधानमंत्री बने। ये ठीक नहीं है, अच्छा नहीं है। देश के हित में भी, आपके हित में भी, किसी के हित में भी ये ठीक नहीं है। मैं बड़ा दुख से कह रहा हूं यह बात। कोई भी इंसान 1000 साल के लिए जीने के लिए नहीं आता। हम कितने भी शक्तिमान हो 100 साल के आगे नहीं जी सकते। क्यों इतना बुरा काम हमको करना चाहिए? क्या कारण है? इस पे एकदम रोक लगना चाहिए। दिन दहाड़े खुलेआम प्रहार कर रहे हैं आपके नाम लेके, आपके गृह मंत्री का नाम लेके। कहां तक ये सही हो सकता है? इसको लगाम लगाइए, रोकिए इसको। देश के पूरे युवाओं से, देश के छात्रों से, देश के बुद्धिजीवियों से, जो लोकतांत्रिक प्रेमी हैं, एक बार याद कीजिए उस महान पुरुष को, जयप्रकाश नारायण को। आज फिर समय आया है। आजादी का जंग जब गांधी जी लड़ रहे थे तो वो बैरिटला थे, बहुत धनवान थे। वो भी ऐश कर सकते थे अपने जिंदगी को। जवाहरलाल नेहरू भी ऐश कर सकते थे, इतने धनवान आदमी थे। भगत सिंह जी शहीद हुए इस देश के आजादी पाने के लिए। सरदार वल्लभ भाई पटेल कई कुर्बानियां दी। हमारा देश का परंपरा है, संस्कृति है, इतनी गरिमा है भारत का, पूरी दुनिया भर में, विश्व भर में एक जगह है, एक मान्यता है हमारे देश का। और भारत दुनिया में सबसे बड़ा लोकतंत्र देश है। इंडिया इज द लार्जेस्ट डेमोक्रेसी ऑफ द वर्ल्ड। इंडिया के मुंह पे आप धब्बा मत लगाइए प्लीज, फॉर गॉड्स सेक। आई प्रे विथ फोल्डेड हैंड्स। रोकिए इसको। एक निष्पाक्षिक काम कीजिए। जो गलत है उनको गलत बोलिए। ये काम नहीं है, ठीक नहीं है। सॉरी। हमारे स्वतंत्र सेनानी, हमारे पुरखों ने, हमारे बुजुर्गों ने क्या यही चाहा था? जब आजादी की जंग लड़ रहे थे, कुर्बानियां देते हुए, सूली पे चढ़ते हुए, जलियांवाला बाग में गोलियां खाते हुए, उनका यही आशा था? नहीं, बिल्कुल नहीं। भारत के पूरे बुद्धिजीवियों से, पूरे पत्रकारों से, पूरे युवा पीढ़ी से, ये देश आपका है, बचा लीजिए प्लीज। हमारा तो एज हो रहा है। ये आपका देश है, आपका भविष्य का सवाल है। ऐसे कांड को देखते हुए अगर खामोश रह जाए, वो भी पाप होगा, आगे के लिए अच्छा नहीं होगा। तो इसलिए हर किसी से, हर बुद्धिजीवी से मैं प्रार्थना करता हूं कि प्लीज राइज अबव ऑल एंड सेव डेमोक्रेसी। राइज अबव ऑल, सेव डेमोक्रेसी। लोकतंत्र बचे रहे तो आगे हमारा विकास हो सकता है, हमारी स्थिति बदल सकती है। पूरे विश्व के बड़ा आर्थिक शक्ति हम उभर सकते हैं। हमारे पास सब कुछ है भगवान का, प्रकृति का दिया हुआ। ध्यान उस तरफ जाना चाहिए। कोई मुख्यमंत्री अपने पद के बचाने के लिए लड़ रहे, कोई एमएलए अपने पद को बचाने के लिए लड़ रहे। ये क्या हो रहा है इस देश में? अगर हम सारे लोग इसमें बिजी हो जाए, इसमें व्यस्त हो जाए,
देश का काम कौन करेगा? ये जो कांड हो रहा है ये विकास को रोक रहा है। राज्यों के सरकारों को जीने नहीं दिया जा रहा है। उनका कंसंट्रेशन विकास से हटके राजनीति में जा रहा है। इसका नतीजा क्या होगा? आज ही देश बहुत बड़ी मुश्किल में है। रुपया गिर रहा है, इन्फ्लेशन थमने का नाम नहीं ले रहा है, गरीब परेशान है, हर चीज का दाम बढ़ता है, बेरोजगारी बढ़ रहा है। अंतर्राष्ट्रीय स्तर पर जो सूचियां होते हैं उसमें पूरे गिरावट आ रही है। देश का मान्यता कम हो रहा है। फॉरेन एक्सचेंज का पूरा रिजर्व्स गल जा रहा है। उन चीजों पर ध्यान दीजिए ना। इस कांड को छोड़ के, इस प्रहार को बंद करके ध्यान उस तरफ कीजिए ताकि देश का कोई भलाई हो। मैं सारे हिंदुस्तान के न्यायपालिका से हाथ जोड़ के विनम्र पूर्वक अपील करता हूं, अनुरोध करता हूं कि लोग संहिता न्यायपालिका के जरिए हिंदुस्तान में सारे राजनीतिक पार्टियों को सिंबल देने का स्थिति पैदा करने वाला मैं ही था। टीआरएस पार्टी ही था। जब इलेक्शन कमीशन, चुनाव आयोग ने सिंबल देने के लिए इनकार किया था, मैंने न्यायपालिका का दरवाजा खटखटाया। वहां से मुझे न्याय मिला। मुझे ही नहीं बल्कि सारे हिंदुस्तान में जितने पार्टियां हैं उन लोगों को कॉमन सिंबल दिया जा रहा है। ऐसा न्यायपालिका का गरिमा है। देश के भलाई के लिए, देश के जनता के लिए कई अच्छे अच्छे जजमेंट्स आए हैं, अच्छे अच्छे काम हुए हैं न्यायपालिका के जरिए। आज भी मैं पूरा आशा करता हूं इन ताकतों को, लोकतंत्र विरोधी, जनतंत्र विरोधी षड्यंत्र रचने वाले ताकतों पे लगाम लगाया जाए, जिस किसी प्रकार का हो। शासन के अनुसार, संविधान के अनुसार कदम उठाया जाए और इस देश को बचा लिया जाए। बस मेरा इतना ही अनुरोध है। मैं बड़ा दुख से यह बात कह रहा हूं और यह भी कहूंगा, जान गंवाना पड़े कोई बात नहीं, इसमें हम बिल्कुल लड़ पड़ेंगे। जहां तक जाना पड़े जाएंगे। हां ठीक है, कुछ लोगों को जान देने की अगर नौबत आई तो दे देंगे, कोई बात नहीं है, लेकिन चुप्पी नहीं साधेंगे। यह भी बात मैं खुलकर कह रहा हूं। हां बिल्कुल जल्द से जल्द जितने भी भाई पब्लिक लाइफ में है, मैं प्रयास करूंगा उन लोगों से बात करने का। एक मुहिम जरूर हम शुरू करेंगे। हम इसमें चुप नहीं बैठेंगे। इस देश में लोकतंत्र पब्लिक लाइफ में है, मैं प्रयास करूंगा उन लोगों से बात करने का। एक मुहिम जरूर हम शुरू करेंगे। हम इसमें चुप नहीं बैठेंगे। इस देश में लोकतंत्र बच के है, लोकतंत्र बरकरार है, उसी में सबका भलाई है। प्रजातंत्र में, लोकतंत्र में विश्वास रखने वाले हर शक्ति, हर व्यक्ति इस मुहिम में, इस आंदोलन में शामिल हो और अपनी भूमिका निभाए और भारत को बचाए। धन्यवाद भाइयों। कल परसों फिर मिलते हैं। प्लीज नो क्वेश्चंस टुडे। कल परसों मिलते हैं। आप देखिए, आप टाइम नहीं है, आपके पास टाइम कम है। कल परसों हर दिन आपको मैं प्रेस कॉन्फ्रेंस करूंगा। काफी मटेरियल है, वो हम लोग भी छानबीन कर रहे हैं। आप भी देख लीजिए। आपके मीडिया घर में भी आ गया, अभी भी आ गया। प्लीज गो थ्रू दैट। वी विल डिस्कस टुमारो। थैंक यू।